దేవుడు అంటున్నాడు, ఓ యవ్వనుడా, యవనస్తులైన వారికి, యవనస్తురాలైన వారికి, యవనస్తులకు, యవనస్తురాలకు, అనేక మందికి, యవన వయసులో ఉన్న వారికి దేవుడు చెబుతున్న మాట, దేవుడు సెలవిస్తున్న మాట, బిడ్డ భూమి మీద జర జాగ్రత్తగా బ్రతుకు అంటున్నాడు. ఎందుకంటే నాకైనా మీకైనా ఎవరికైనాను, ఏ వయసులో ఉన్నవారికైనాను యవ్వన వయసు నుంచే వస్తాను. యవ్వన వయసులో బలవంతులుగా ఉండడానికి దేవుడు బైబిల్ గ్రంథంలో నుంచి కొన్ని విషయాలను నేర్పిస్తున్నాడు ప్రియ దేవుని బిడ్డలారా. ఎందుకంటే యవ్వనుడా, ఓ యవ్వనురాలా, జర భద్రంగా బ్రతుకు అంటున్నాడు. యవ్వనుడా, నీ హృదయం సంతోషంగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున ప్రవర్తింపుము. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకో. యవనస్తులైన వారు, యవనస్తురాలైన వారు గుర్తుంచుకోవాల్సిన మాట ఒకటి ఉందని దేవుడు హెచ్చరిక చెప్తున్నాడు. ఒక మాట గుర్తుంచుకోవాలి అంటున్నాడు. సంతోషంగా జీవించాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. సంతోషంగా బ్రతకాలని యవనస్తులకు, యవన వయసు వారికి, పిన్న వయసులో నుంచి వచ్చిన ప్రతి ఒక్కరికి, యవన వయసులోకి వచ్చిన తర్వాత సంతోషంగా బ్రతకాలి, ఎంజాయ్ చేయాలి, ఎంజాయ్గా జీవించాలి. జీవితం విలువైనది, ఈ జీవితంలోనే, ఈ వయసులో నేను అన్నిటినీ అనుభవించాలని యవన వయసులో ఉన్న మనిషికి ఆ విధంగా హృదయం పరిగెడుతూ ఉంటుంది. కానీ ప్రియులరా, దేవుడు ఏమంటున్నారంటే, యవ్వనుడా సంతోషపడు, నీ హృదయము సంతోషంగా ఉండని అంటున్నాడు. కానీ నీ కోరిక చొప్పున, నీ దృష్టి యొక్క చొప్పున, నీకు ఇష్టం వచ్చినట్లుగా, నీ దృష్టి చొప్పున, నీ కోరిక చొప్పున నువ్వు బ్రతుకుతావు, ఉంటావు, సంతోషంగా ఉంటున్నావు. కానీ తీర్పులోని కూడా నువ్వు వస్తావని జ్ఞాపకం ఉంచుకో అంటున్నాడు. తీర్పు దినం ఒకటి ఉంది అని దేవుడు చెప్తున్నాడు. సంతోషంగా ఉండొద్దని దేవుడు చెప్పట్లేదు ప్రియ దేవుని బిడ్డలారా. సంతోషంగా ఉండమని చెబుతున్నారు, సంతోషంగా జీవించమని దేవుడు అంటున్నారు. కానీ ఒక దినం ఉంది అంటున్నాడు. ఎందుకంటున్నారంటే, సంతోషంగా బ్రతకడానికి మానవుడు అనేకమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉంటాడు. ఫర్ ఎగ్జాంపుల్గా ప్రియులారా, ఈ రోజుల్లో చనిపోయిన చోట బాంబులు కాలుస్తున్నారు. పెళ్ళిళ్ళకు, వివాహాలకు, శుభకార్యములకు కూడా బాంబులు కాలుస్తున్నారు. ఇంకా విచిత్రం ఏంటంటే, వివాహాలకి, శుభకార్యములకు డీజే పెట్టుకొని డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేసే వాళ్ళు ఉన్నారు. చనిపోయిన చోట కూడా డీజే పెట్టుకొని ఉండేటోళ్ళు ఉన్నారు. మానవుడు సంతోషం కోసం మరణదినాన్ని సంతోషంగా మార్చుకుంటున్నాడు, జన్మదినాన్ని సంతోషంగా మార్చుకుంటున్నాడు, వివాహాలను, శుభకార్యాలను సంతోషంగా మార్చుకుంటున్నాడు, అశుభమైనటువంటి కార్యాలను కూడా సంతోషంగా మార్చుకుంటున్నారు. ఈ వాక్యం పెట్టిన ప్రియ దేవుని బిడ్డలారా, సమాజంలో జరుగుతున్న విషయాలను బట్టి దేవుడు అంటున్నాడు, ఓ బిడ్డ జర భద్రంగా బ్రతుకు. ఎందుకంటే నీ హృదయం సంతోషంగా ఉండనిమ్ము. నీ కోరిక, నీ చూపు, నీ ఆలోచన, నీ తలంపు, నీ ఊహలు, నీ ఉద్దేశాలు, నీ ఆలోచనలు, నువ్వు జీవిస్తున్న జీవితకాలం అంతయు నీ ఆలోచనలు, నీ విధానాలు మారుతూ ఉంటాయి. నీ సంతోషం కోసం పరిస్థితులు మారుతూ ఉంటాయి, నీ సంతోషంలో కూడా విధానాలు మారుతూ ఉంటాయి. కానీ వీటన్నిటిని బట్టి తీర్పు ఉంది, జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంతోషం కోసం మానవుడు ఎన్నో చేస్తున్నాడు. సంతోషం కోసం యవనస్తులు ఎన్నో చేస్తున్నారు. సంతోషం కోసం యవనస్తురాలు అనేకమైనటువంటి పనులు చేస్తున్నారు, విధానాలు చేస్తున్నారు, నడవడికలు చేస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏమంటారంటే, తీర్పు ఉంది, జ్ఞాపకం ఉంచుకో అంటున్నాడు. ఇంకా ఏమంటున్నారంటే, లేత వయసును నడిప్రాయము గతించిపోవును, నీ హృదయము చెరుపు చేయు దానిని తొలగించుకొనుము, నీ హృదయంలో ఉన్న వ్యాకులతను తొలగించుకొనుము, నీ దేహమును చెరుపు దానిని తొలగించుకో. ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేహాన్ని, నీ కుటుంబాన్ని, నీ ఇంటిని, నీ ఒంటిని, నీ హృదయమును పాడు చేసేది ఏదైనా ఉంది అంటే దాన్ని దూరపరుచుకుంటున్నారు. సంతోషం కోసం మానవుడు ఎన్నో పనులు చేస్తున్నాడు. ఆ సంతోషంలోనే మనిషి దిగజారిపోతున్నాడు. సంతోషం కోసం లేని వాటి కోసం ప్రాకులాడుతున్నాడు. సంతోషం కోసం ఏదో సాధ్యం కాని దానికోసం, అసాధ్యమైన దానికోసం వెంటాడుతూ ఉన్నాడు వ్యక్తి. కానీ ప్రియులారా, సంతోషం కోసం పోయి అవమానం పాలవుతున్నారు. సంతోషం కోసం వెళ్ళి, ఎంజాయ్ కోసం వెళ్ళి జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ప్రియులారా, ఓ యవనస్తుడు బండి బాగా దొరుకుతాడు. డ్రైవింగ్ చేయడంలో తనకు మించిన వ్యక్తి లేడు అని ఎంజాయ్గా, హ్యాపీగా ఉంటాడు. అయితే ఓ రోజు బైక్ వేసుకుని ఎంజాయ్గా ఇక్కడ వరకు వెళ్ళొద్దాం, టైంపాస్గా కొంచెం ఫ్రీగా ఉంటుందని బైక్ స్టార్ట్ చేసి బైక్ మీద ప్రయాణం అయి వెళ్ళాడు.
బైక్ తోలడంలో, డ్రైవింగ్ చేయడంలో తనకు మించిన వాళ్ళు లేరని ఒక నమ్మకం ఆ వ్యక్తికి. బైక్ నేను ఏ విధంగానైనా తోలగలను, నేను ఏ విధంగానైనా బైక్ని ఎంత స్పీడ్లో అయినా కంట్రోల్ చేయగలను అని అతనికి నమ్మకం ఉండేది. ఓ రోజు బైక్ మీద వెళ్తూ ఉన్నాడు, బైక్ డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. ఫోన్ వస్తే ఫోన్ చెవులో పెట్టాడు. బైక్ డ్రైవింగ్ చేస్తూ స్పీడ్ కాస్త 40 నుంచి 50కి వెళ్ళింది, 50 నుంచి 60కి వెళ్ళింది. తన కోరిక స్పీడ్కి తోలటం తనకు అలవాటు, ఫోన్ చెవులో పెట్టుకుని బైక్ తోలటం కూడా తనకు అలవాటు. ఏ విధంగానైనా కంట్రోల్ చేయగలనని, ఇటు ఫోను డ్రైవింగ్ ఫోను రెండింటిని మేనేజ్ చేయగలనని తన నమ్మకంతో తన సంతోషంగా నవ్వుకుంటూ బైక్ డ్రైవింగ్ చేస్తూ వెళ్తున్నాడు. 5 కిలోమీటర్లు వెళ్ళాడు. 6వ కిలోమీటర్లో అటువైపు నుంచి 2 లారీలు వస్తున్నాయి, వెనక నుంచి ఒక లారీ వస్తుంది. సైడ్ నుంచి ఒక లారీని క్రాస్ చేయడానికి ఇంకొక లారీ ముందు ఫ్రంట్ నుంచి వస్తుంది. ఈ ఫోన్ మాట్లాడుతూ ఉన్నాడు, హ్యాపీగా డ్రైవింగ్ చేస్తూ ఉన్నాడు. తనకి బ్యాక్ చూడడానికి ఫోన్ చెవిలో ఉంది, వెనక్కి తిరిగి చూడలేకపోతున్నాడు. బైక్కి ఏమో మిర్రర్స్ లేవు. 60 కిలోమీటర్స్ స్పీడ్ మీద వెళ్తున్నటువంటి అతను వెనక్కి చూడలేకపోతున్నాడు, ముందు కంట్రోల్ చేయలేకపోతున్నాడు. తన వెనకనే వస్తున్నటువంటి లారీ కొట్టేసింది, శవంగా మారిపోయాడు. పిల్లరా, తనకున్న నమ్మకం ఏంటంటే హ్యాపీగా ఏ టైంలోనైనా ఏ స్పీడ్లోనైనా బైక్ని కంట్రోల్ చేయగలనని నమ్మకం ఉంది. ఫోన్ కూడా మాట్లాడుతూ కంట్రోల్ చేయగలనే ఒక అలవాటు అతనికి ఉంది. వెనక ముందు ఆలోచించే తనం లేదు. ముందేం జరుగుతుంది, వెనకేం జరుగుతుంది, పక్కనేం జరుగుతుంది, ఇప్పుడేం జరుగుతుంది అనే ఆలోచన లేకుండా ఆ యవ్వనుడు తన హృదయాన్ని సంతోషంగానే ఉంచుకుంటూ సంతోషంగానే ఉంటూ తన జీవితాన్ని తానే నాశనం చేసుకున్నాడు. పిల్లరా, దేవుడు అంటున్నారు, యవ్వనుడా నీ యవ్వన ముందు సంతోషపడము, నీ కోరిక చొప్పును నీ యొక్క దృష్టి యొక్క చొప్పును నువ్వు ప్రవర్తింపము. అయితే వీటన్నిటిని బట్టి తీర్పులోనికి నువ్వు వచ్చినని జ్ఞాపకం చేసుకో. లేత ప్రాయము నడిప్రాయము గతించిపోవనని, లేత ప్రాయము నడిప్రాయము ఇప్పుడే ఉంది, ఈ వయసులోనే ఉంది. ఇప్పుడు కాకుండా ఇంకెప్పుడే ఎంజాయ్ చేయలేం. ఇప్పుడు బైక్ని దూకిచ్చి గంతులు పెట్టించి వేగంగా తోలకపోతే తర్వాత బైక్ తోలలేము. ఫోన్లు ఇప్పుడే మాట్లాడాలి, అనేకమైనవి ఇప్పుడే చేయాలి, ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి, ఈ వయసులోనే అనుభవించాలి అనే ఆలోచనను యవనస్తులందరికీ వస్తూ ఉంటుంది. పిల్లరా, నువ్వు ఏ వయసులో ఉన్నా, ఎంత ప్రాయంలో ఉన్నా, నీ ఆలోచనలు, నీ ఉద్దేశాలు, నీ తలంపులు దేవుని ఎదుట సంతోషకరంగా ఉన్నాయా? నీ ఆలోచనలు దేవుని ఎడల సంతోషంగా ఉన్నాయా? నీ తలంపులు దేవుని దగ్గర సంతోషంగా ఉన్నాయా? నీ ఉద్దేశాలు దేవుని దగ్గర సంతోషంగా ఉన్నాయా? నీ విధానాలు, నీ నడవడికలు, నీ తలంపులు దేవుని దగ్గర సంతోషంగా ఉంటే పర్వాలేదు. నీ విధానం దేవుని దగ్గర సంతోషంగా లేకపోతే జీవితం వ్యర్థమని జ్ఞాపకం చేసుకో. సమయం నీది కాదు మిత్రమా, సమయం దేవునిది. సమయం దేవునిది. నీకున్న సమయాన్ని ప్రభువుకు అప్పగించు. కాలం నీదేనని, సమయం నీదేనని అనుకోమాకు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. నీ పక్షాన దేవుడు ఉండేవాడు, నడిపించేవాడు, వ్యాజ్యం ఆడేవాడు, నీ పక్కన నిలిచేవాడు, ఉన్నవాడు అనువాడు, రానున్నవాడు, నీ కొరకే శిలువలో రక్తాన్ని కార్చినవాడు, నీ దోషంలో క్షమించగల సమర్థవంతమైన దేవుడు నీకున్నాడు. నీ పాపములు పరిహారించి నిన్ను మోక్షంలోకి తీసుకువెళ్ళగలిగిన సమర్థవంతమైన ప్రభు నీకున్నాడు. ఆయన కలిగి ఆయన నమ్మి నువ్వు ఉంటే నీ జీవితమును మారుస్తాడు. నీ యవ్వనాన్ని, నీ జీవితమును ప్రభుకు అప్పగించు. నువ్వు ఏ ప్రయాణంలో ఉన్నావు, ఏ దారిలో ఉన్నావు, ఏ నడవడికల్లో బ్రతుకుతున్నావు, ఏ ఉద్దేశాలలో మగ్గిపోయి నశించిపోతున్నావో, నువ్వు ఎటువంటి ఆలోచనలు నీ మనస్సాక్షిని నింపి ఆ ఆలోచననుసారంగా నువ్వు జీవిస్తున్నావు. ఒక్క చిన్న మాట ప్రియులారా, దేవుడు అంటారు, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను. మనిషికి మొట్టమొదటి చూపు వెళ్తుంది ప్రియులారా, చూపు వెళ్తుంది. ఆ చూపు వెళ్ళిన తర్వాత మనసు వెళ్తుంది. మనసు వెళ్ళిన తర్వాత మనిషి కూడా వెళ్ళాలని ప్రవేశిస్తుంది. ఫస్ట్ దృష్టి, చూపు వెళ్తుంది. చూపు వెళ్ళిన చోటికి మనసు వెళ్ళాలని చూస్తుంది. మనసు వెళ్ళిన చోటికి మనిషి వెళ్ళాలని చూస్తాడు. మందు తాగే టీములుంటే అక్కడికి చూపు వెళ్ళింది అనుకోండి, ఆ మనసులోకి వెళ్తే మనసు శరీరం కూడా వెళ్తుంది. ఏకంగా మనిషి బానిసైపోతాడు. పాపపు ఉద్దేశాలకి, పాపపు అలవాట్లకి, పాపములకి బానిసై బ్రతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరిలో మొదట చూపు, తర్వాత మనసు, తర్వాత మనిషి, ఈ మూడు వెళ్ళిన తర్వాత మనిషి బానిసైపోతాడు. అందుకే ప్రభు అంటారు, నీ హృదయమును చెరుపు చేయు దాన్ని ఉంటే తొలగించుకొనుము, నీ హృదయముకు హానికరమైనది ఏదైనా ఉంటే దాన్ని దూరపరచుకోమన్న ప్రభు అంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుణ్ణి ప్రేమిస్తుంది నీవు. సమయం నీది కాదు.
సమయం దేవుని చేతుల్లో ఉంది. నిన్ను పుట్టించింది తండ్రి, నీవు దేవుని సొత్తు. దేవుని కొరకు ఏదైనా చేయగలవా అంటే మొట్టమొదట నువ్వు చేయాల్సింది దేవునికి నిన్ను నువ్వు అప్పగించుకోవటం. ప్రియమైన యవనస్తులారా, అనేక మంది ఈ రోజుల్లో యవనస్తులు 17 నుంచి 25 సంవత్సరాల వయసు కలిగిన వారు పాపమునకు బానిసైపోతున్నారు. వయసు ఉండగానే, జీవితం ఇంకా ఉండగానే వారి చేతులతో వారి జీవితాన్ని వారే నాశనం చేసుకుంటున్నారు. అనేక మంది ప్రజలు, అనేక మంది యూత్, అనేక మంది యవన వయసులో ఉన్న బిడ్డలు వారు ప్రయాణాల్లోనూ, యాక్సిడెంట్ల్లోనూ, మత్తుకు, డ్రగ్స్కు, గంజాయికి, పాన్పరాకులకు, లేనిపోని పాపపు అలవాట్లకు, ఎంజాయ్ కోసం, ఒకడు పుట్టినరోజు పార్టీ ఇస్తే అలవాటు లేనివాడు కూడా ఆ పార్టీకి వెళ్ళి బానిసలయ్యేటోళ్ళు. చచ్చిన రోజు, పుట్టినరోజు, అన్ని శుభకార్యాలు, అశుభమైన కార్యాలు అన్నింటికీ పార్టీలు, ఎంజాయ్లు అలవాటు అయిపోయి ఒక పార్టీ, ఒక ఎంజాయ్ అనే పేరుతో, ఒక సంతోషం అనే పేరుతో జీవితాలు నాశనం అయిపోతున్నాయి. ఎంజాయ్ అనే పేరుతో యూత్ తమ చేతులతో తామే అలవాటైపోయి మొదట మత్తు, తర్వాత అన్నీ. ప్రియులారా, ఈ వాక్యం విన్న ప్రియమైన యవనస్తులారా, మొదట జ్ఞాపకం చేసుకో. సాతాను అనేవాడు యూత్కి గాల వేస్తున్నాడు. అపవాది అనేవాడు యువతకు గాల వేస్తున్నాడు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా గమనిస్తే మరణించే వారిలో యూత్ ఎక్కువగా ఉన్నారు. యాక్సిడెంట్లతో అయితే, మత్తు, మద్యము, బానిసలకు అయిన వాళ్ళైతే అనేక రకాలుగా, అనేక విధాలుగా ఎక్కువగా పాపమునకు దారి తీసేవాళ్ళు యువత. యవనంలో ఉన్నవారు పాపమునకు బానిసైపోవడం, యవనంలో ఉన్నవారు దేవునికి వ్యతిరేకంగా బ్రతకడం, యవనంలో ఉన్నవారు లేనిపోని ఆలోచన, లేనిపోని సంతోషాలు, లేనిపోని ఎంజాయ్కి వెళ్ళి ఆ ఎంజాయ్ ఒక్కరోజు కోసం వెళ్ళి దాని జీవితాంతం దానికి బానిసలైపోయి వారి జీవితం ఉండగానే వారి చేతులతో వల్లే వారి జీవితం అనే దీపాన్ని ఆర్పివేసుకుంటున్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా అటువంటి యవనస్తులుగా ఉండి ఏదో తెలియని లోకపు పాపపు అలవాటులతో రంగుల లోకంలో, నీకు కనపడినటువంటి రంగురంగుల లోకంలో, ఆ రంగుల వలయంలో పడి నీ జీవితం నీవే బానిసగా నాశనం చేసుకుంటున్నావా? దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. దేవునికి నువ్వు చోటిస్తే, దేవునికి నువ్వు మాటిచ్చి ప్రభుకు అప్పచెప్తే దేవుడు నిన్ను దీవించి ఆశీర్వదిస్తాడు.